జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటి ప్రధాన కార్యదర్శి ఈరోజు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్త కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గర జీవీఎంసీ గాంధీ విగ్రహం ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా దేనికంటే ఏదైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో ఆ కార్మికులందరికీ కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచే కేటాయించి జీతాలు చెల్లించాలి. అలాగే 12వ PRC వెంటనే ప్రకటన విడుదల చేయాలి. అలాగే ఇక్కడ జీవీఎంసీలో స్థానికంగా ఉన్న డెత్ పోస్టులు కానీ, రిటైర్మెంట్ పోస్టులు కానీ, అలాగే లాంగ్ ఆబ్సెంట్లు, అనారోగ్య పోస్టులు ఇవన్నీ కూడా ఫిలప్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే నీటి సరఫరా కార్మికులు కానీ, వెటర్నరీ కార్మికులు, అలాగే క్లాప్ డ్రైవర్స్, లోడర్స్, ఈ కార్మికులందరికీ కూడా అనేక సందర్భాల్లో జీవీఎంసీ అధికారులు మినిట్స్ ఒక సందర్భంలో కలెక్టర్ గారి దగ్గరే ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాలు ఏ ఒకటి కూడా అమలు చేయలేదు. అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు మనం శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము. ఇప్పటికైనా జీవీఎంసీ కమిషనర్ గారు కానీ, ఇతర ఏడీసీ గారు కానీ, సీఎంహెచ్ఓ గారు కానీ మినిట్స్ లో ఒప్పందాలు అమలు చేయాలి. అలాగే బేషరతుగా అన్ని విభాగాల్లో డెత్ పోస్టులు, రిటైర్మెంట్ పోస్టులు యాప్కాస్ పద్ధతిలో ఫిలప్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రేపు ఇవాళ సమ్మె నోటీస్ ఇవ్వదలుచుకున్నాం. ఇప్పుడే ఈ ధర్నా అనంతరం కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇస్తాం. 14 రోజుల తర్వాత మా సమస్యల పరిష్కారం కాకపోతే మరో నిరవధిక సమ్మెకి మున్సిపల్ కార్మికులు పూనుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.